నాణ్యమైన సరసమైన వైద్య సేవలు సమాజంలోని చిట్ట చివరి నిరుపేదకు సైతం కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకం ఆయుష్మాన్ భారత్ దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో అధికారికంగా ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీనివలన నిరుపేదలు గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల వంటి ప్రమాదకరమైన జబ్బులకు సైతం ఎలాంటి ఆందోళన లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని మారుమూల ప్రజల చెంతకే ప్రాథమిక వైద్య సేవలను తీసుకువచ్చారు. ఇక్కడ ఉచితంగా అవసరమైన వైద్య పరీక్షలు, నిత్యావసర మందులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అత్యంత సులభంగా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతికతతో కూడిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఆభా హెల్త్ ఐడిని ఉచితంగా జారీ చేశారు. దీనివలన రోగులు మెడికల్ రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్ను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ఏ ఆసుపత్రికి వెళ్లినా కాగితపు ఫైళ్లు అవసరం లేకుండా కేవలం ఈ ఐడి ద్వారా డాక్టర్లు రోగి పూర్తి వైద్య వివరాలను తెలుసుకుని త్వరితగతిన చికిత్స అందించడానికి ఇది దోహదపడుతోంది. దేశవ్యాప్తంగా వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, అంటువ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థలు, వైద్య పరిశోధనా కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. सरकार ने तय किया कि गरीब के अस्पताल में भर्ती होने का खर्च 5 लाख रुपए तक के इलाज का खर्च सरकार उठाएगी. आज मुझे संतोष है कि देश में लगभग 4 करोड़ गरीबों ने आयुष्मान योजना का लाभ उठाया है. మెరుగైన ఉచిత వైద్యం, పటిష్టమైన ఆసుపత్రుల మౌలిక వసతులు, డిజిటల్ కనెక్టివిటీల కలయికతో సాగుతున్న ఆయుష్మాన్ భారత్ దేశ ఆరోగ్య రక్షణ కవచంగా నిలిచింది. నిరుపేద ఇళ్లలో అనారోగ్యం వలన వచ్చే ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఆరోగ్య భారత్, వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచింది.